హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థాట్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఉద్యోగ లొకేషన్ ఎక్కడ ఇవ్వబోతున్నారు అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలియజేస్తాను. ఇప్పటివరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సి సర్వీసులు, ఓడిఎస్సి సర్వీసులు అని రెండు విభాగాలుగా ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో డిఎస్సి సర్వీసులు ఖాళీలు 5 ఉన్నాయి, ఓడిఎస్ సర్వీస్ ఖాళీలు 18 ఉన్నాయి. డిఎస్సి సర్వీసులో 5 ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్లు 3, టైపిస్టులు 2 ఉన్నాయి. ఓడిఎస్ సర్వీసులు 18 వేకెన్సీస్లో మల్టీపర్పల్ హెల్త్ అసిస్టెంట్లు 2, ల్యాబ్ టెక్నీషియన్లు 1, ల్యాబ్ అటెండెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 4, టెక్నికల్ సబార్డినేట్ 1, ధోబీ 1, స్వీపర్ 1, డ్రైన్ క్లీనర్ 1, పబ్లిక్ హెల్త్ వర్కర్లు 4, వాచ్మెన్ 1, కుక్ 1 ఈ విధంగా వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీనికి విద్యా అర్హతలు అనేది డిఎస్సి సర్వీసులకు జూనియర్ అసిస్టెంట్లు అండ్ టైపిస్టులకు విద్యా అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టైపిస్టులకు తెలుగు, ఇంగ్లీష్లో టైపింగ్ లోయర్, హయ్యర్ సర్టిఫికేట్ అవసరం. ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్లో అర్హత పొంది ఉండాలి. వయసు వచ్చేసి జూలై 1 నాటికి 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జనవరి 21 అండి. దరఖాస్తు మీరు పంపవలసిన చిరునామా చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటీ అండ్ కలెక్టర్ కార్యాలయం, అనంతపురంకు పంపాల్సి ఉంటుంది. జనవరి 21 తేదీ సాయంత్రం 5 గంటల లోపల. దీనికి సంబంధించి ఆఫ్లైన్లో ఫామ్ నింపి మీ సర్టిఫికెట్లని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకును నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని ద్వారా అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఓడిఎస్ సర్వీస్కి సంబంధించి 18 ఖాళీలు ఉన్నాయి. ఇందులో విద్యా అర్హతలు వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఇంటర్తో పాటు ఎంపీహెచ్ఏ కోర్సు చేసి ఉండాలి. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చేసిన వారు, 1 ఏడాది వ్యవధి గల క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్లకి డిప్లొమా ఉండాలండి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఉత్తీర్ణత అవసరం. బీఎస్సీ, పీజీ డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్లకు 10వ తరగతి పాటు ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. సబార్డినేట్లకు 7వ తరగతితో పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి. మిగిలిన పోస్టులకు 5వ తరగతి పాస్ అయి ఉండాలి. వయసు జూలై 1 నాటికి 18 నుండి 52 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ అనేది 100 మార్కులు కేటాయిస్తారు. ఉద్యోగానికి అనుసరించి వయసుకి 35, వైకల్యానికి 30/40, అకాడమిక్ ప్రతిభకు 25, సీనియారిటీకి 10 మార్కులు వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు సమర్పణకు వచ్చేసి చివరి తేదీ జనవరి 22. చిరునామా చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జాయింట్ కలెక్టర్ కార్యాలయం, అనంతపురం పంపించాల్సి ఉంటుందండి. ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.